హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకోసం అడవికి వచ్చాను. అడవి వాతావరణం ఏ విధంగా ఉందో క్లారిటీగా నేను చూపిస్తాను. చూడండి, అడవి చాలా ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది, చల్లగా ఉంటుంది. ఎన్నో విషయాలు ఈ అడవిలో దాగి ఉన్నాయి. అవి నేను మీకు ఇప్పుడు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోను తప్పకుండా లైక్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. రండి వెళ్దాం. ఫస్ట్ ఇటు వెళ్దాం. అడవిలో ఎన్నో రకాల పక్షులు, ఎన్నో రకాల జంతువులు, ఎన్నో రకాల వృక్షాలు ఉంటాయి. ఓకేనా? అడవి మనకి ఎన్నో రకాల పాఠాలు నేర్పుతుంది. మనం నేర్చుకోవాలే కానీ అడవిని చూసి మనం ఎన్నో రకాల పాఠాలు, గుణపాఠాలు కూడా నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఒక్కసారి మనం అడవిలో తిరగడం, అదేవిధంగా అడవిలో ఏ విధంగా మెలగాలో తెలుసుకోవడం కనుక నేర్చుకుంటే మనం బయట ప్రపంచంలో కూడా చక్కగా సర్వైవ్ కాగలం. ఓకేనా? చూడండి అడవి ఎలా ఉందో. ఈరోజు వాతావరణం చాలా ఫ్రెష్గా ఉంది. సమయం మధ్యాహ్నం 2:30 అయింది. ఓకేనా? జాగ్రత్తగా చూడండి. మధ్యాహ్నం 2:30 అయింది. వాతావరణం కూడా పీస్ఫుల్గా ఉంది. ఎందుకంటే అడవిలో తిరిగేటప్పుడు కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలి. లేకపోతే ఈ కంప కానీ ముళ్ళు కానీ మనం గుచ్చుకునే అవకాశం ఉంది. దానివల్ల మనం ఫిజికల్గా గాయపడే అవకాశం కూడా ఉంది. సో మీరేం చేస్తారంటే అడవిలోకి వచ్చినప్పుడు అడవిలో మనం ఏ విధంగా తిరగాలి, కొన్ని నియమ నిబంధనలు, జాగ్రత్తలు కూడా తెలుసుకొని తిరగాలి. ఓకేనా? ముఖ్యంగా ఒంటరిగా రావడం ప్రమాదకరం. ఎందుకంటే అడవిలో మనకి ఏదైనా చిన్న ప్రమాదాలు కానీ ఏమైనా జరిగితే మనం రెక్టిఫై కావాలంటే మనకు తోడు ఎవరో ఒకరు ఉండాలి. తోడు కనుక లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. ఓకేనా? వర్షాలు పడే సీజన్ దగ్గరికి వచ్చింది. రేపు జూన్ నెల కనుక వచ్చిందంటే చక్కగా వర్షాలు పడతాయి. ఈ వర్షాలు పడటం వల్ల అడవి మరీ పచ్చగా తయారైద్ది. అడవిలో ఉన్నటువంటి ఆకులు, కొమ్మలు, చెట్లు అన్నీ మళ్ళీ ఆకులు వస్తాయి, పువ్వులు వస్తాయి, కాయలు వస్తాయి. ఓకేనా? చాలా బాగుంటుంది. అడవిలో కూడా దట్టంగా గడ్డి కూడా పెరిగిద్ది. ఆ గడ్డి పశువులకి ఎంతగానో ఉపయోగపడుద్ది అన్నమాట. ఓకేనా? ఎందుకంటే ఇదిగో ఇప్పుడు జాంకాయలు కూడా కాస్తున్నాయి. ఇదిగోండి జామ పళ్ళు. ఇట్లా జామ పళ్ళు అంటారు. ఇట్లా తింటే చాలా బాగుంటుంది. అంటే ప్రజెంట్ ఇప్పుడు పచ్చిగా ఉన్నాయి కాబట్టి నాకు తినబుద్ధి కావట్లేదు. అవి పండుతాయి. పండినప్పుడు కూడా నేను మీకు చక్కగా వీడియో తీసి చూపిస్తాను. బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది అడవి. అటవీ శాఖ వాళ్ళు ఏం చేశారంటే అక్కడక్కడ వేప చెట్లు, ఈ విధమైనటువంటి గానుగ చెట్లు ఇవి అక్కడక్కడ వేశారు. వేప చెట్లు, గానుగ చెట్లు మాత్రం ఎంత ఎండాకాలం వచ్చినా సరే అవి ఎండిపోవు. ఎండలు ఎక్కువ కొద్దీ అవి పచ్చగా ఉంటాయి బాగా. అంటే ఆకులు బాగుంటాయి, నీడ కూడా బాగుంటుంది. ఇగో చూడండి. ఓకేనా? ఇవి ఈ గానుగ చెట్లు అనేవి అటవీ శాఖ వాళ్ళు వేసినాయి అనమాట. ఇవి వాతావరణం పీస్ఫుల్గా ఉంది, చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇది నుంచి లోపలికి వెళ్దాం. లోపల మొత్తం చూపిస్తాను మీకు నేను. వంగి వెళ్ళాలి. ఎందుకంటే ముళ్ళు, కొమ్మలు గుచ్చుకునే ప్రమాదం ఉందన్నమాట. చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది వాతావరణం. మీరు ఎప్పుడన్నా దగ్గరలో అడవులు కనుక ఉంటే మీ ఊర్లో చక్కగా అడవికి వెళ్ళండి, తిరగండి, అడవి వాతావరణాన్ని కూడా ఎంజాయ్ చేయండి. కొంతమంది టౌన్లో ఉండే వాళ్ళకి చాలా ఇబ్బంది తిరగాలంటే. బట్ అడవిలో ఇదిగో జామ పళ్ళు కాస్తున్నాయి. ఇక జామ పళ్ళు. ఇంకో విషయం ఏంటంటే చాలామంది చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో వాళ్ళు అడవుల్లో రకరకాల చెత్తను తీసుకొచ్చి చేస్తున్నారు. దానివల్ల అడవి పొల్యూషన్ అవుతుంది. సీసాలు, డస్ట్ మొత్తం తీసుకొచ్చి చేస్తున్నారు. రకరకాల ప్లాస్టిక్ బాటిళ్ళు, చెత్త చెదారం మొత్తం తీసుకొచ్చి అడవిలో పడేస్తున్నారు. ఇటుపక్క కూడా మంచి కొండ ఉంది. నేను అంతకుముందు అటు సైడు మీకు కొండను చూపించాను. అది అటు సైడ్ కొండ, అది కొంచెం అటు
అంటే ఇప్పుడు కనబడుతుంది లేదు, ఆ కొండ వేరు, ఇక్కడ ఈ కొండ వేరు, దాని మీద ఈ కొండ చాలా పెద్దది. ఒక్కసారైనా సరే కొండ వరకు వెళ్ళి మీకు ఫుల్ వీడియో చూపిస్తాను నేను, మీరు చూసి చక్కగా ఆస్వాదించవచ్చు. నిన్న 2 చినుకులు వాన పడేసరికి ఇదిగో జామ పళ్ళు పూత పూసిందనమాట. జామ పళ్ళు పూత, ఇది పూత. ఈ పూత నుంచి మనకి జామ పళ్ళు వస్తాయి. అదేవిధంగా ఎన్నో రకాల వృక్షాల నుంచి ఔషధాలు తయారు చేస్తారు. ఇక్కడ మీకు చెట్టు చూపిస్తాను. ఇది ఒక చెట్టు అనమాట. ఇదిగా ఈ చెట్టు ఇది ఒక తీగలాగా అల్లుకోబోద్ది అనమాట రకరకాల చెట్లకి. ఈ చెట్టు ఎంతో తెలిస్తే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. క్షమించాలి, కొన్ని విషయాలు నాకు తెలియదు. ఇప్పుడిప్పుడే కొంచెం తెలుసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకేనా? ఇంకా మెరుగ్గా వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను. సో మీరు తప్పకుండా మన ఛానల్ రెగ్యులర్గా వాచ్ చూస్తూ అనుకుంటే నేను కొంచెం బెటర్ వీడియోస్ మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను. ఈ అడవుల్లో నెమలు ఉన్నాయి, అరుస్తున్నాయి అటు సైడ్ పైన. బట్ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే కుదరదు, మనం వెళ్ళేసరికి వెళ్ళిపోతాయి. బాగుంది కదా వాతావరణం, హాయిగా ఉంది, ప్రశాంతంగా, కూలుగా. హాయిగా ఉంది, చల్లటి గాలులు వీస్తున్నాయి. అదే కనుక ఇటు వర్షం కనుక పడిందంటే గడ్డి బాగా మొలిసిద్ది. ఈ గడ్డి కోసం పశువులు కూడా ఇక్కడికి వచ్చి గడ్డి మీద వెళ్తూ ఉంటాయి. ఎన్నో రకాల పశు సంపదకి ఆహారం ఈ అడవిలో దొరికిద్ది అనమాట. ఓకేనా? ఇక వెళ్దాం. చాలా బాగుంటుంది అడవి. ఏమి లేదు, మైండ్లో ఎన్ని చికాకులు ఉన్నా మనం కాసేపు మనకు అడవికి వచ్చి తిరిగామంటే అవి మొత్తం ఇటు వెళ్ళిపోతాయి కూడా తెలియదు. చాలా బాగుంటుంది, పీస్ఫుల్ వాతావరణం ఉంటుంది. ఓకేనా? ఈ కొండ నేను అనేది, ఆ కొండ ఒకసారన్నా ఎక్కి మీకు పూర్తిగా చూపిస్తాను. అడవిలో బాధాకరమైన విషయం ఏంటంటే ఈ సరౌండింగ్ ఏరియాలో ఉండేటువంటి వాళ్ళు చెత్త చెదారం మొత్తం తీసుకొచ్చి పడేస్తున్నారు. మామూలుగా గ్రామాల్లో కానీ సిటీల్లో కానీ ఆ ఏరియా పొల్యూషన్ అవ్వడమే కాకుండా ఈ చెత్త చెదారం వల్ల అడవులు కూడా పొల్యూషన్ చేస్తున్నారు. అదే చాలా బాధగా ఉంది. అంతకుముందు చాలా కాలం కిందట ఎక్కడ పడితే అక్కడ తేనెలు ఉండేవి, తేనె తెట్లు, చిన్న తేనె తెట్టు అని, పెద్ద తేనె తెట్టు అని, ఇలా రకరకాల తేనె తెట్లు కూడా ఉండేవి. బట్ ఇప్పుడు అవి కనిపించట్లా, మరి ఆడ పెడుతున్నాయో అర్థం కావట్లా. అంతకుముందు బాగా పెట్టేవి, ఎక్కడ పెట్టినా కానీ ఎక్కువ శాతం తేనె కనపడేది. ఆ న్యాచురల్గా తయారైనటువంటి తేనె ఆరోగ్యానికి ఎంతో మంచిది, ఎన్నో రకాల ఔషధాల్లో కూడా వాడతారు. ఆ స్వచ్ఛమైన తేనె కనుక తింటే మనకి ఏ ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి, ఔషధాలకు కూడా పనిచేస్తుంది. బట్ ఇప్పుడు కావాలన్నా దొరకట్లేదు. ఆర్టిఫిషియల్గా హనీ బీన్స్ ద్వారాగా మనకి హనీ తయారు చేయడం అనేది జరుగుతుంది. అది కొంతవరకు మంచిదే, కొంతవరకు మంచిది కాదు. ఓకేనా? చూడండి అడవి వాతావరణం ఎలా ఉందో. ఇక్కడ మీరు గమనిస్తే ఏవో పురుగులో లేకపోతే చిన్న చిన్న ఈగలు లాంటివి అరుస్తున్నాయి బాగా. ఇవి వాతావరణం ఎప్పుడు చల్లగా ఉంటే పగటిపూట ఎప్పుడైతే చల్లగా ఉంటుందో అప్పుడు బాగా అరుస్తూ ఉంటాయి, సాయంత్రం పూట ఇంకా అరుస్తూ ఉంటాయి. చూడండి, వినపడిందే? అయ్యో, పగలపూట చల్లగా ఉన్నప్పుడు అరుస్తూ ఉంటాయి, మరి ఎక్కడ ఉంటాయి తెలియదు, ఈ సైజే ఉంటాయి, చాలా పెద్దగా అరుస్తూ ఉంటాయి అన్నమాట. అదే ఈవినింగ్ పూట ఇంకా పొద్దుగూసేటప్పుడు ఇంకా బాగా అరుస్తాయి. అవి మనం చూడాలన్నా కానీ చూడలేము, అంటే కనపడ తొందరగా. ఇవి ఈ చెట్టు మీద ఉన్నాయి.
ఓకేనా? ఇలాంటి అద్భుతమైన విషయాలు మీరు మరిన్ని తెలుసుకోవాలనుకుంటే రెగ్యులర్గా మన ఛానల్ మీరు ఫాలో అవుతూ ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. అదేవిధంగా వీడియోని చూసిన తర్వాత ప్రతి వీడియోని మీరు లైక్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయం కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకేనా? బాయ్.